ఏమిటి సినిమా హీరోలా అలా శూన్యంలో చూస్తూ ఉండిపోయావు? ఏమీ లేదు మేడం.
కాఫీ తీసుకొచ్చావు? ఏ నీకు అలవాట్లేదా? నాకు ఇప్పుడే కదా ముందు తాగాను, ఇప్పుడేం కాఫీ అవుతుందా? ఏమిటో విచిత్రమైన మనుషులు. ఏమిటి మీనా నీలో నువ్వే ఆలోచిస్తున్నావు? అదేం లేదు బావా, కిరణ్ వచ్చాడు, మాట్లాడుతుండగా ఏదో కంగారు పడుతూ వెళ్ళిపోయాడు. పాపం ఒట్టి అమాయకుడు, అందుకే ఆ విజయ్ గారి ఆటలు అలా సాగుతున్నాయి. బావా, నేను విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు మన దేశం గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అన్నీ అగాంతాలే కనిపిస్తున్నాయి, అంత స్వార్థపరులే కనిపిస్తున్నారు. నిజానికి ఈ దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. కానీ మారే కాలానికి అనుగుణంగా ఇక్కడ ప్రజల్లో స్వార్థం పెరిగిపోయింది. నేను ఢిల్లీలో చదువుకుంటున్నప్పుడు మన ఊరు కోసం చాలా ఊహించుకున్నాను బావా. ఇక్కడ విషయాల గురించి నువ్వేమీ పట్టించుకోకు మీరా, ఎందుకంటే ఎదుటి వారి మీద బురద చల్లి సరదాగా నవ్వుకోవడం ఈ ప్రజల సంస్కారం. అందుకేనేమో నాన్నగారు ఈ వాతావరణానికి దూరంగా నన్ను ఢిల్లీలో చదివించారు. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను, కానీ మధ్యలో ఆగిపోయి నీ చదువుని పూర్తి చేయను. లేదు బావా, నాకు ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకే నాన్నగారు వ్యవహారాలు చూసుకుందామని ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అయ్యాను. నువ్వు చిన్నపిల్లల మీద నిజాయితీగా వ్యాపార రంగాన్ని నడిపిస్తున్నా మీ నాన్నగారి గొప్పతనం చూసి ఓర్వలేక హత్య చేయించాడు ఆ విజయ్. పర్వాలేదు బావా, నా తండ్రిని హత్య చేయించిన ఆ విజయ్ని ఎలాగైనా సరే ప్లాట్ఫామ్ మీకు లాగి వాడి మీద బాగా ప్రతీకారం తీర్చుకోవాలి. అదే నా ప్రతీకారం. పాప చరిత్రలకు పాద పూజలు, పుణ్య పురుషులకు సకల బాధలు. ఇదే ఈ దేశంలో జరుగుతున్న ఆచారం, ఈ ప్రపంచానికి పడిన గ్రహచారం. పాపాలు చేసే వాళ్ళకి ప్రతిఫలం త్వరలో లభిస్తుంది బావా. అంతిమ విజయం ఎప్పటికైనా మంచిగా లభిస్తుంది. మంచి మానవత్వం. వినడానికి ఇంపుగా ఉండే ఈ పదాలకు అర్థం తెలిసిన వారు 100కి 10 మంది కూడా లేరు. సంస్కారానికి సవాలు కట్టి మానవత్వాన్ని మంటలోకి నెట్టి రాక్షసత్వానికి రాజకీయాలు పెట్టి ప్రజలను నిలువు దోపిడీ చేసే నరరూప రాక్షసం తిరిగే నవ సమాజం ఇది. పాపం ఈ రాక్షస నీతికి భయపడి భగవంతుడు కూడా పారిపోతాడు, పలకలేని పాషాణంగా మారిపోతాడు. మిస్టర్ చంద్రం, నీలాంటి యువకులు నడుం కట్టి పాపాతులు భర్తం పట్టి ఈ నవ సమాజానికి పట్టం కట్టాలి. ఎవరు నువ్వు సరదాగా వచ్చి సలహా చెప్తున్నావు? బావా, ఆయన ఎవరో నీకు తెలియదు కదూ. మొన్న నేను ఒక ఆపదలో ఉంటే సమయానికి వచ్చి నన్ను రక్షించారు. పేరు సామ్రాట్, పంతోలో మాత్రం గన్ షాటే. అవునా? ఐ ఆమ్ చంద్రం, వెరీ గ్లాడ్ టు మీట్ సామ్రాట్. సరే, ఇద్దరు మాట్లాడుతుండండి, నేను లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. డియర్ చంద్రం, నీకు ఒక పెద్ద బాధ్యత చెప్పబోతున్నాను. నువ్వు దానికి ఒప్పుకుంటే నేను చాలా సంతోషిస్తాను. వాట్? నువ్వు నాకు బాధ్యత చెప్తున్నావా? ఏమిటది? చంద్రం, ఆ విజయ్ గారికి పోటీగా ఎలక్షన్లో నిలబడాలి. వాట్? నేను ఎలక్షన్లో నిలబడాలా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఆశ్చర్యపోతున్నావు? అవును చంద్రం, ఎందుకంటే ఆశ్చర్యపోతున్నావు? ఆశ్చర్యం కాక అసంభవాల గురించి మాట్లాడితే ఆనందం కలుగుతుందా? మిస్టర్ చంద్రం, ఈ పంచరంగుల ప్రపంచంలో శక్తివంతులు లేకుండా శ్రమించే వాడి దరిదాపుల్లో కూడా అసంభవం అనే పదం రాదు. కానీ నువ్వు అనుకున్నంత గొప్ప చరిత్ర నాకు లేదే.
అంటే అంటే అంత గొప్ప చరిత్ర ఆ విజయ్ గారికి ఉందనా? ఆ విజయ్కి చరిత్ర లేకపోవచ్చు, కానీ బొమ్మని తిండి చేయగల నక్కల చిత్తులు వారి సొత్తు. అదే అదే వాడి చిత్తులను చిత్తు చేసే ఎత్తి వేసి వాడిని అడగదొక్కాలి. ఎంతటికైనా తెగించే నరరూప రాక్షసుడు వాడు. ఆ రాక్షసుడంతా చూసి వాడిని పతనం చేయడానికి ఈ రంగంలోకి దిగిన బెప్పులు పొందా నేను. వాడిని పతనం చేసే వరకు నేను ఊరుకోను. నిన్ను గెలిపించే బాధ్యత నాది. చంద్రం, నా మాట విని నువ్వు వేసంలో పోటీ చేయి. కానీ నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వరే? మనకు పార్టీలతో సంబంధం లేదు. మంచితనం మన పార్టీ, మానవత్వం మన నినాదం. ఏమో నాకంతా ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయి, మిగతా కథంతా నేను నడిపిస్తాను. చంద్రం, మిస్టర్ చంద్రం, కేవలం నువ్వు నిమిత్త మాత్రుడివి. అంటే ఏమిటో తెలుసా? నువ్వు పాత్రధారిని, నేను సూత్రధారిని. అర్థమైందా? ఏమో సామ్రాట్, నాకేమీ అర్థం కావట్లేదు. నేను ఆలోచించుకొని చెప్తాను, ఓకేనా? సామ్రాట్, మా బావేరి? మీ బావకి నేను ఒక పెద్ద బాధ్యత చెప్పాను. దానికి అదిరిపోయి ప్రశాంతంగా ఉండే పేసుకు ఆలోచించుకోవడానికి పరుగులు తీశాడు. ఏమిటో అంతగ్ని పరీక్ష. సృష్టి శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి సాగించే ఈ సమరంలో ప్రధాన పాత్ర వహించమని అడిగాను. దానికి దిగులు పడుతున్నాడు. మా బావ అంత పిరికివాడేం కాదు, కాకపోతే ఏ పని చేసినా కాస్త వెనక ముందు ఆలోచిస్తాడంతే. నాకు మాత్రం నేను చూస్తుంటే ఏమీ ఆలోచించాలనిపించటం లేదు. అదేమిటో సడన్ గా టాపిక్ మార్చేశారు. అజంతా శిల్ప సుందర లాంటి అందగత్తె నా ముందు కవ్విస్తూ ఉంటే నాకు వేరే విషయం గురించి ఆలోచించాలనిపించటం లేదు. పైత్యం బాగా ముదినట్టుకుంది అబ్బాయి గారు. పైత్యం కాదు డియర్, పరమ సత్యం. ఆరబోసిన నీ అందం పారబోసిన గంధముల సువాసన వెదజల్లుతుంటే మది నిండా నువ్వే ఉండిపోతున్నావు, నా ఎద నిండా నువ్వే నిండిపోతున్నావు. అందమైన అబ్బాయి కనిపిస్తే మీ అబ్బాయిలకి కవిత్వం పొంగుకొచ్చేస్తుంది. కవిత్వం కాదు డియర్, పరమ సత్యం. పొరపాటు. అసలు సంజయ్ వేళ ముసురుకునే మసక చీకటలో నీ కాటిక కళ్ళు నన్ను కవ్విస్తుంటే కమ్మ కమ్మగా నన్ను అల్లుకుపోవాలి గాని మాటలతో కాలయాపన. నీ వాళ్ళు కళ్ళు రోడ్డు పిస్తోలు కొళ్ళు
యమ్మ నీట బొట్టు అరే యమ్మ అరిచినాడు వదలని ఓయ్ రమ్మ ఓయ్ రమ్మ ఉడుకు వయసు ఎలాగేనమ్మో మొదలు పెడితే చిలక సరే అంటాడమ్మో వాళ్ళు పళ్ళు తోడు పిస్తోలు గుళ్ళు పూలపాల యమ్మ చెయ్యాలి ప్రేమయాగ యమ్మ యమ్మ ముద్దుగా ముగ్గురు తెలుసనా రమ్మ చురుకు చురుకు మెరుపుర పొల్లాడుతానా చిలికి చిలికి మదన చెప్పం సాగుతానా సరే అన్నాక సైలెన్స్ తమ్ముడు, నీకొక శుభవార్త చెప్పబోతున్నాను. ఏమిటని అది? వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చాయా? కాదురా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఈ రోజే నామినేషన్ కూడా వేసి వస్తున్నాను. అది శుభవార్త ఎలా అవుతుందనియా? అసలు ఏమి నేను ఎమ్మెల్యే అవుతుంటే నీకు ఆనందంగా లేదా? అయినప్పుడు కదా. అసలు ఏమిటని ఉద్దేశం? నేను ఓడిపోతానుకుంటున్నావా? నువ్వు గెలిచినా ఓడినా ఒకటానియా. ఎందుకంటే నీ చోట నువ్వు చూసుకుంటావు, జనాల గురించి పట్టించుకోవుగా. మరీ అంత అన్యాయంగా మాట్లాడుకురా. ఎంతైనా నేను మీ ఎమ్మెల్యే కదా. అందుకే నాకు ఇంత బాధ. పరాయి వాడు పాపత్ముడైతే పట్టించుకోనక్కర్లేదు. కానీ నా అన్యాయానికి అధినేతగా మారితే చాలా బాధగా ఉంది. నేను ఏం చేసినా ఎంత సంపాదించినా నా ఒక్కడి కోసమే కాదురా, నేను సంపాదించే ప్రతి పైసల్లో నీకు వాటా ఉంది. వద్దన్నయ్యా, ఆ పాపిష్టి డబ్బు మీద నాకు వ్యామోహం లేదు. డబ్బు పాపిస్తుంది కాదురా, పవిత్రమైంది. దాన్ని సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు అర్థం కావట్లేదురా. ఆ నరకల ప్రేమని బలి తీసుకునేది ఆ పాపిష్టి డబ్బు అన్నయ్యా. ఆ లైలా ప్రేమను బలి కోరింది కూడా ఆ డబ్బే. బగ్గల ప్రేమికుడిగా బ్రతికే నీకు ఈ అన్ని అనురాగం అక్కర్లేదు. అందుకే నన్ను పగవాడిగా చూస్తున్నావు. ఈ ప్రపంచంలో నాకు పగవాడంటూ ఎవరు లేరన్నయ్యా. నా లత బ్రతుకుతో ఆడుకున్నా ఆ సామ్రాట్ మాత్రమే నాకు పగవాడు. ఆ సామ్రాట్ గాడు నిజానికి నీకు పగవాడు కాదురా, నా
వారిని అంతం చేసి ఈ సమస్యలన్నిటికీ పరిష్కరిస్తాను. వారి చిక్కు పేర్చిన తర్వాతే నీ ప్రశాంతంగా బతకగలను. వెళ్తా. విజయ్, నువ్వు నామినేషన్ వేయగానే ప్రజలందరూ నువ్వే ఎమ్మెల్యే అయినంత ఆనందపడిపోతున్నారు. అవును విజయ్, నీ మీద పోటీ చేసి గెలవడం ఎవరికైనా సాధ్యమైనంతవా? ఇల్లు అలగ్గానే పండగ కాదు, మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఏం పర్లేదు, ఎన్ని పనులు చేయడానికైనా మన కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. మనకు అంత బలం ఉంది, అంత బలం ఉంది. ఉధృతంగా ప్రచారం చేద్దాము, అనుకున్నది సాధ్యంగా గెలిపించుకుంటాము. కానీ ఆ చంద్రన్ గారు మన మీద దుష్ప్రచారం చేయడం మొదలు పెడతాడు. ఆ సామ్రాట్ గారు మనకి అడుగు అడుగున అడ్డు తగులుతాడు. వాళ్ళిద్దరిని అదుపు చేయకపోతే మనకు అపజయం తప్పదు. ఆ ఏర్పాట్లన్నీ చేశాం విజయ్. మన సుప్రీం దాదాపుండాలు వాళ్ళిద్దరిని ఒకే గోతులు పాతిపెట్టి నీకు విజయహారం అందిస్తారు. అమాయకైన ప్రజలు మళ్ళిచ్చే డబ్బు కోసం ఓట్లన్నీ నీకే చేస్తారు. గొప్ప మెజారిటీతో మనల్ని గెలిపిస్తారు. మనం ఇప్పుడు ఎన్నిక రంగంలో ఉన్నాం కనుక ఎదుటి వాడి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళతో ఉన్న తర్వాతే నాకు మనశ్శాంతి. వాళ్ళు ఓరపిచ్చిక లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి నువ్వు అంత వరకు కావడం నాకు నచ్చలేదు. మన మాటకి అడ్డుపరిచినా ఎన్నో అడ్డమరిచినా సరిపోవాలి. అప్పుడు రెండు పిల్ల కేసుల కోసం మనం భయపడే పనే లేదు. భయపడడం ఓడిపోవడం నా చరిత్రలో లేదు. కానీ ఇది మన వ్యక్తిగత సంబంధించిన విషయం. అందుకే మనం అతి జాగ్రత్తగా అడుగు వేయాలి. మన పేరు బయట రాకుండా పని పూర్తి చేసేయాలి. నువ్వు నిశ్చింతంగా ఉండు, అన్ని వ్యవహారాలు మేము చూసుకుంటాం. సుప్రీంకోర్టు కలుపుకొని డబ్బు చెల్లించి వాళ్ళ గోండాలని రంగంలో దించుతాం. కమాన్ రమేష్, కమాన్. పరాజయం పొందబోతున్న పేదలకు వందనం, అభివందనం. రే సమ్రాట్, ఈ విజయ్తో విరోధం పెట్టుకునేవాడు ఎవడు? బ్రతికి బట్ట కట్టలేదురా. నిన్ను బట్టుపెట్టి నీ చుట్టూ అల్లు వచ్చులో పగడబందీగా బిగించిన వాడిరా. నీ పతనం చూసి పండగ చేసుకుంటాడు. పతనమైన పరాజయమైన నా నీళ్ళను కూడా సమీపించడానికి సాహసించవు. నీ దుర్బల చేష్టతో ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నావు. కానీ నువ్వు సాధించేది శూన్యం. నేను చేసేది ఒంటరి పోరాటం కాదు, ప్రజా పోరాటం. వ్యవసాయంలో నీకు పోటీగా చంద్రగా నించబెడతా. నువ్వు నీ తత్తులు 33 చెరువులు నీళ్ళు తాగినా సరే చంద్రాన్ని ఓడించలేరు. చంద్రంగాడు నాకు పోటీయా? చిట్టలకు వచ్చి సింహంతో పోరాడితే ఏమవుతుందో తెలుసా? నామరూపం లేకుండా నాశనం అవుతుంది. చిట్టరిక లాంటి ఆ చంద్రాను సింహ కిశోరంలా మారుస్తాను. ఎన్నికల రణరంగంలో నిన్ను కరతేరుస్తాను.
అంటే అర్హత కావాలి. ఏం చూసి ఓట్లేస్తారు ప్రజలు వాడికి? అర్హత కులాన్ని అడ్డు పెట్టుకొని ఒక నాయకుడు ఈ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాడు. మతాన్ని అడ్డు పెట్టుకొని మరో నాయకుడు ఈ ప్రజలను భయపెడుతున్నాడు. రంకు నేర్చిన రాక్షస నాయకులు రాజకీయాలకు వచ్చి ఈ దేశాన్ని దోచుకు తినాలని పథకాలు పడుతున్నారు. నువ్వు కూడా అలాగే అందరం ఎక్కాలనుకుంటున్నావు కదూ? పిచ్చివాడా! అందరం ఎక్కినా అధికారం చేజిక్కినా అది నాకే దక్కాలి. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి ప్రయత్నించినా ప్రాణాలు పోగొట్టుకుంటారు తప్ప ఈ విషయాన్ని పొందలేరు. నువ్వు నీ తట్టులు పిచ్చి కుక్కలా ఎన్ని పాటలు పడ్డా చంద్రాన్ని ఓడించలేరు. నీతో ఛాలెంజ్ చేసి మరి చెబుతున్నాను, నీకు డిపాజిట్ కూడా తక్కదు. నీకు తడ కొట్టి సవాల్ చేస్తున్నాను, నిన్ను ఓడించడం ఖాయం. నువ్వు ఆ మాట మీద ఉండు. నీ ఇద్దరిని చిత్రవద చేసి ప్రాణాలు తీసి పదవులు అందుకుంటాను. నీకు సంతాప సభ, నాకు సన్మాన సభ, ఈ రెండు ఈ నగరం కొట్టుకు జరుగుతాయి. ఈ పాపిష్టి డబ్బుతో ఈ ప్రజలను మొప్పు పెట్టొచ్చు అనుకుంటున్నావు. దండిగా ఓట్లు కొనొచ్చని సంబరపడిపోతున్నావు. కానీ ఆ డబ్బు అవసరం లేకుండా, నీ గుండాలతో పని లేకుండా కేవలం నా తెలివితేటలతో చంద్రాన్ని గెలిపిస్తాను. నేనేసే పథకం ఆ పథకం నీకు తెలియగానే నీకు దెమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. చూసుకో. ఎవరో తగరపోచ్చా? నువ్వు ఏదో అవ్వాలనుకున్నా కదా, ఏమైందిరా? నాకు మంత్రాలు మంత్రి అంటే గుల్లుగుండు 1000 రూపాయలు, అరగొండ 10,000 రూపాయలు. ఈ మంత్రేనా? ఆ మంత్రి కాదా? కదా నాయకుడు. ఓ ప్రధానాయకుడా? ఈ మంత్రి కూడా ప్రధానాయకుడే పోరా? కాదా? లేకపోతే ఆయన గిగిపోండి అనుకో, ఇయ్యి పెరిగిపోయి సన్నాహం అయిపోతారా మన జనం అంతా. సరే అంతా నీ మంత్రి పదవి ఏమైందిరా? ఎవరనుకుంటాను ఎవరైపోతాను. ఊరే మరి దానికి కారణం ఏంటో చెప్పరా? నీకేమైనా ఐడియాలు ఏమి ఉన్నాయా మంత్రి అవ్వాలంటే? ఒక ఐడియా వచ్చింది. ఊరే అది మంచిగా చేతరా? డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటాయి. డబ్బులా? వచ్చే డబ్బులురా? డబ్బులు రావా? ఊరా అంత డబ్బు నువ్వే డబ్బులు అవుతున్నా కదా, డబ్బు అంతా ఏం చేసుకుంటారా? డబ్బులు లేకపోతే ఎలాగవుతాను మంత్రినే? మంత్రి అవుతావులే, మరి డబ్బులన్నీ ఎక్కడ కొట్టుకెళ్ళి దాక్తో? డబ్బులు వచ్చేస్తాము. మంత్రం చెప్తాను. ఏ మంత్రం నాయనా? పట్టుకో. చెంబు చెంబు చెంబు. ఓ దండ దండ ఏంటంటే? బ్యాగ్ ఒకటా? బ్యాగు లేదు, మళ్ళీ చెప్పరా. ఓ ముంత ముంత. ఓ బ్యాగు. ఓ బ్యాగు. ఓ దండ. ఓ దండ. బ్యాగ్ వచ్చే ముంత బ్యాగ్ వస్తే ఎలాగొస్తుందిరా డబ్బు? దేవుడు ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు. ఏ దేవుడురా? రే సౌరుడి దేవుళ్ళా, కంగర దేవుళ్ళా, లేకపోతే దాల్బోన్ దేవుళ్ళా? దేవుళ్ళు పిలిచినా పర్లేదురా, కావాల్సింది డబ్బేరా. డబ్బు ఆ దేవుడు కాదురా. మరి ఏ దేవుళ్ళురా? ఓ నమ శివాయ. సీతా శ్రీరాముడు వారా పిలవరా ఇప్పుడు దమ్ముంటాయి. దేవుడు మర్రాడు నన్ను నీ ముఖమేరా కోతి ముచ్చు ముఖం. నువ్వు దేవుణ్ణి పిలిస్తే వస్తాడో రాడో తెలియదు కానీ నేను పిలిస్తే పిలవకుండానే దేవత వస్తుందిరా. అమ్మా రాయమ్మ దేవత ఎక్కడున్నది? నా దేవత ఎక్కడున్నది? చీడ కాగలేకపోతాను. వచ్చిందే కమ్మా వచ్చిందిరా వేసేస్తా ఓటో. ప్రసాద్ ఊరికనే
సాగాయ్. ప్రశాంతంగా పార్క్ లో ఉందామని వస్తే ఇక్కడ కూడా మీ గోల్ తప్పలేదా మాకు? పార్కు వచ్చి ప్రశాంతంగా ఉంటా మరి మా ఉన్నతమా మీరు కూతురని తెలియక మా కూతురా ఆరు కలుముచ్చుకోడు. మేము కూతురం కాదు పాప, మరి దేశమున్న మగాళ్ళం. పోటుకోండి మీసం ఉన్న కొండముచ్చులు అనమాట. పోటుకోండి పోటుకోండి ఎక్కడో ఇదే నాకు తెలియదు. తీసుకెళ్తాను. పులిసెట్టే పొయ్యికెంత పెడకట్టే పొయ్యికెంత పెడకట్టే మరిగేదాకా సరసమాడిపోతా ఆంధ్రాల మందు లేదు, మా ఊర్లో మందు సాగు లేదు, సాగులు మందు మీద కిక్కిస్తా పక్క మీద పడుతుంది.
అల్లుడు సాగానే అత్తాసినందేంద్ర అల్లుడు సాగానే అత్తాసినందేంద్ర అంచెలు తిన్నాడు అంచెలు తిన్నాడు అంచెలు తిన్నాడు మగలు పడ్డాడు శర్రమ్మ నా ముసలమ్మ నా ముసలు నిజమ్మ శర్రమ్మ నా ముసలమ్మ వింటావా మా గంగరాజు బొమ్మ నువ్వు ఓకే తక్కువ కాదు నేను అయిపోయట్టు నువ్వు ఎమ్మెల్యే అయిపోయట్టు కాలొచ్చింది అన్ని ఓడిపోయావురా ఘోరమైన అమ్మాయి అనుమానరా గ్యాస్ తో పోటీ చేసి బాగా గెలిచేద్దాం అనుకున్నాం కానీ ఆవిడ వచ్చింది ఓడించేసింది రా పోదాం నువ్వు ఇటుకి బట్టీలను నేను పాలిటోకులు కట్టుకోందా అమ్మా ఇంకొద్ది వచ్చినాకో కుమ్మిడే కుమ్ముడు తాగాలనుకుంటున్నాయి వదలేదు బేబీ ఇప్పుడే మొదలైంది ఎవరు మీరు? సంధ్యా సమయంలో ఒంటరిగా దొరికావు నిన్ను ఒక పట్టే వరకు నిన్ను వదిలిపెట్టను ఎవరు మీరు? ఎవరికి దౌర్జన్యం? నేనెవరో నీకు తెలియని అవసరం లేదు కానీ నువ్వెవరో మాకు తెలుసు మేము విజయ్ ప్రాణమిత్రుడు నువ్వు మా ప్రాణమిత్రుడి మీద శక్తిని పెంచుకున్న మొదల మయూరివి మేనావి మీ ఇద్దరు ఆ దుర్మార్గుడు తొత్తులు అన్నమాట. పట్టుకోకండి, డైలాగ్ చెప్పేసి నువ్వు ఒక ఆడదాని అన్న సంగతి మర్చిపోయి మా విజయ్ చంపడానికి ప్రయత్నిస్తావా? అలాంటివన్నీ చంపడం కాదు, నన్ను పోగొట్టు పెట్టాలి. ఇప్పుడు మా చేతికి దొరికావు నిన్ను ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు షటప్, ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మర్యాద దక్కదు. నీ మాన మర్యాదలు మంట కలపాలని నీ జంటగా వచ్చాం బేబీ. మీరు ఈ అహంకారంతోనే ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు. మీకు పాపాలు పండే రోజు దగ్గరలోనే పడిందిరా. మా విజయ్ మీద కత్తి కట్టినందుకు నిన్ను మెత్తగా మొట్టమొదటిగా ఇది పబ్లిక్ పార్క్ అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే 10 మందిని పిలిచి మీకు దేహ శుద్ధి చేయాల్సి వస్తుంది. ఏమిటే నీ పార్కు, ఏమిటే నీ పొగరు, మహారెత్తిపోతున్నావు? ఇది పబ్లిక్ పార్క్ అయినా మమ్మల్ని ఎదిరించే మనగాడు ఈ నగరంలో ఎవడూ లేడు. ఒరేయ్, మీరు ఆ విజయ్ గారి తొత్తులని ఈ అహంకారంతోనే చాలా మంది జీవితాలు నాశనం చేస్తున్నారు. మీ పాపాలు పడ్డ రోజు దగ్గరలోనే ఉందిరా. నిన్ను చూస్తుంటే పాపం తీర్చుకొని మరో పాపం మధురంగా చేయాలనిపిస్తుంది బేబీ. రెచ్చిపోతున్నా నీ పిగరు, పిచ్చ తీస్తున్నా నా వగరు. నిన్ను అల్లరి చేయమని రే కుక్కలరా, ముందు ఇక్కడి నుంచి బయట వెళ్ళండిరా. రే పాట ఏంట్రా బాబు, పాట ఏరా బాబు.
మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి ఉంది దేనికైనా సిద్ధం ఉంది మస్తు అంటే సిస్టర్ ఉంది మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి ఉంది దేనికైనా సిద్ధం ఉంది మస్తు అంటే సిస్టర్ ఉంది చూడు సొంపు చూడు రింగుదాని స్టైల్ చూడు చూడు సొంపు చూడు రింగుదాని స్టైల్ చూడు హల్ సొంపులు కుర్రాన్ని కాల్చి కళ్ళజల్లు చాచి మస్తు మస్తు పాప ఉంది నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధం ఉంది మస్తు అంటే సిస్టర్ ఉంది మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది చారవేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు చారవేసి కళ్ళు చూడు చాకులాంటి చూపు చూడు సై సై సోకులు చిన్ చిన్ చిరుపులు చిన్నారా అన్నే పసందు విందు నాకు సిద్ధం మస్తు మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధం ఉంది మస్తు అంటే సిస్టర్ ఉంది మస్తు పాప ఉంది నీకు నాకు దోస్తి అంది దేనికైనా సిద్ధం ఉంది మస్తు అంటే సిస్టర్ ఉంది కుక్కవారం ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మనిషిలో బ్రతకండ్రా సమయానికి వచ్చిన ప్రాణాలు కాపాడు. ఒరే చంద్రం మమ్మల్నే కొడతావా నీ ఎంత చూస్తాంరా మా చేతుల్లో ఇంతకింతగా అనిపిస్తాం మళ్ళీ వస్తాం జాగ్రత్త బావా చాలా థ్యాంక్స్ బావా నన్ను కాపాడినందుకు. సమయానికి నేను రాబట్టి సరిపోయింది లేకుంటే ఎంత ప్రమాదం జరిగేది అదేనమ్మా
వినోదాలతో కాలక్షేపం చేస్తే సరిపోదురా. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అన్ని పనులు పూర్తి చేస్తాం బాస్. ఏదో కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం బాస్. ఏవో రెండు చిన్న పనులు చేసేస్తే అన్ని పనులు చేసేసినట్లు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయిరా. అది ఏమిటో చెప్పండి బాస్. అవి పూర్తి చేసుకొస్తాం బాస్. ఈ రోజు నగరం నడిబొడ్డున 4 నాటు బాంబులు వేయండి. ప్రాణ భయంతో ప్రజలు పరుగులు తీయాలరా. అలాగే బాస్. కానీ దానివల్ల మనకేంటి లాభం? రాయ్, లాభం లేకుండా ఈ సుప్రీం దాదా ఏ పని చేయడరా. అక్కడ బాంబులు వేస్తే మనకు లక్షల రూపాయలు ఇస్తానన్నాడు ఆ వార్డ్ కౌన్సిలర్. అదేమిటి బాస్? ఇక్కడ బాంబులు వేస్తే ఊరికే బాంబులు వేస్తే లక్షల రూపాయలు ఎలా ఇస్తారు బాస్? రాయ్, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా?
పదవిలో నుంచి దించేస్తాడు. అప్పుడు మరో 10 లక్షలు ఖర్చు పెట్టి వీడే చైర్మన్ అవుతాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మచ్చు, కానీ రాజకీయ నాయకులు మాత్రం నమ్మకూడదు. పదవి కోసం కన్న తల్లినైనా కడ తీస్తారు, కట్టుకున్న భార్యనైనా సరే కరుణ చూపుకుంటా బలి చేస్తారు. అలాంటి ఈ రాజకీయ నాయకుల కంటే కేవలం మోసాలతో బతికే మనమే మేలు. ఇది వాళ్ళ వృత్తి, ఇది మన ప్రవృత్తి. ఎవడ పని వాడు చేయాలరా, అది లోక సహజం. ఎవడు ఎలా చేస్తే మనకంటే మనకు డబ్బులు వస్తున్నాయా లేదా అది కావాలి మనకి. ఓకే బాస్, ఇప్పుడు వెళ్ళి ఆ బాబులో ఆడవాడే చూస్తాను. అది పూర్తి చేసిన తర్వాత నీ దగ్గరికి వస్తాం బాస్. ఎందుకే లేట్ చేస్తున్నావు? నీకు నెలకి లక్షల రూపాయలు ఇస్తున్నావు. మనీతో ఆట Bye.
ఎంతవరకు వచ్చింది నీ ఎన్నికల కార్యక్రమం? రాజకీయ రణరంగం మొదలైంది. మన బలగాలను సిద్ధం చేసి యుద్ధాన్ని సిద్ధం కావాలి. అంటే కొన్నేళ్ల పాటు నీ స్మగ్లింగ్ కార్యకలాపాలు వాయిదా వేస్తున్నావన్నమాట. నో, స్మగ్లింగ్ వాయిదా వేస్తే నాకు ₹1,00,00,000 నష్టం వస్తుంది. అది కాక మనం సరుకు పంపిస్తామని అనేక పార్టీల దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. విజయ్, పాడికొండ లాంటి ఇన్ని పాపిష్టి వ్యాపారాలు ఉండగా ఆ రోగిష్టి రాజకీయం ఎందుకు విజయ్ నీకు? మన పాపాలు బయటపడాలంటే మనం మోసం చేసైనా సరే, ప్రాణాలు తీసైనా సరే పదవిని అందించుకోవాలి. అప్పుడే ఈ రాజకీయ రంగం రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. నువ్వు చెప్పే నిజమే కావచ్చు, కానీ ప్రతిరోజు ఈ ప్రజలను మోసం చేస్తూ, వంచిస్తూ, లేనిపోని వాగ్దానాలు ఇస్తూ వాళ్ళని వంచడం అంత సులువైన పని కాదు. ప్రతిరోజు పాపిష్టి వ్యాపారాలు చేస్తూ మంచివాడిగా ఈ ప్రజలను నమ్మించడం అంత సులువైన పని కాదు. ప్రజలు సేవ చేయడానికి మనిషిగా పుట్టిన మహాత్ముడు ఎవరు లేడు ఇక్కడ. ఈనాటి నాయకులలో సమాజాన్ని ఉద్ధరించడానికి సర్వసుఖాలు ఎదుర్కొన్నామని ప్రజాపతి వేదికెక్కి నీతులు చెప్పేవాడు ప్రతి ప్రజాదోహే. రాజకీయపు రొచ్చుకుంటలో చేదు చేపలు ఏరుకున్నాయి. ఈ రాష్ట్ర రాజకీయ నాయకుల గురించి వాదనలు అనవసరం. ఎంతటి మారిన దారుణ కాండ సృష్టించైనా సరే ఎన్నికల్లో నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తాను. కానీ నువ్వు నాకు ఏమిస్తావు? నీకేం కావాలో అడుగు, నిర్మాణం లేకుండా ఇస్తాను. నీ స్మగ్లింగ్ కార్యకలాపాల్లో నాకు 50-50 వాటా కావాలి. మరీ అత్యాసపోతున్నాయేమో, ఒకసారి ఆలోచించరాదు. ఏమిటి విజయ్? ఏమిటి ఏమిటి అత్యాస నాదా? అత్యాస నాదా? నిజానికి నువ్వు నేను ఒకే పని చేస్తున్నాం. స్మగ్లింగ్ చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, దోపిడీలు చేస్తున్నాం. కానీ ఏం జరుగుతుంది? నువ్వు ఈ సమాజంలో రాజకీయ నాయకుడిగా చలామణి అయిపోతున్నావు. కానీ నేను ఈ సంఘం వెలివేసిన వల్ల చీకటి జీవితం గడుపుతున్నాను. అలా ఎందుకు జరగాలి? ఇంటర్నేషనల్ దావూద్ ఇబ్రాహిం ఉన్నంత పేరుంది నీకు. అందుకే నన్ను పట్టించి ప్రభుత్వానికి అప్పగించిన వారికి ₹1,00,00,000 నష్టపరిహారం ఈ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం ఈ రాజకీయ నాయకులు ప్రజల్ని వంచించి, నమ్మకద్రోహం చేసి అవి చేస్తాను, ఇవి చేస్తానని చెప్పి ఎలక్షన్లోకి వచ్చి నమ్మించి మోసం చేస్తూ విదేశాల్లో తన డబ్బును దాచుకొని పెద్దగా చలామణి అయిపోతున్నారు. కానీ నేను ఈ సంఘంలో ద్రోహిగా నిలబడుతున్నాను. అలా ఎందుకు నిలబడాలి? అదే 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 నా కోరిక. నీ యొక్క తరపున నాకు అర్థమైంది. నేను పదవి చేపట్టగానే నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాను. నా పార్టీలో గౌరవ సభ్యుడిగా చేర్చుకుంటాను, సరేనా? నువ్వు ఆ హామీ ఇస్తే చాలా, నేను చెలరేగిపోతాను. నేను ఏం చేయాలో చెప్పండి. నీ దగ్గర ఆ మాట తీసుకోవడం కోసమే నేను ప్రత్యేకంగా వచ్చాను. చెప్పండి, నేనేం చేయాలి? నాకు ముఖ్యం ఎవరిని లేపేయాలో చెప్పండి. నా చెయ్యి ఎంత? ఒక 10 రోజులండి మద్దతు చేయక చెయ్యి ఎంత దురదగా ఉంది. ఎవరిని లేపేయాలి? నాకు ముఖ్యంగా ఇద్దరే శత్రువులు. ఒకటి సామ్రాట్ గాడు, మరొకడు చంద్రం గాడు. నాకు పోటీగా నిలబడ్డాడు కాబట్టి వాడు చావగలదు. కానీ ఆ సామ్రాట్ గాడు శవంగా మారి శ్మశానానికి చేరుకోవాలి. విజయ్, ఇప్పుడు ఆ చంద్రం
చేస్తున్నాడు. వాణ్ణి లేపిస్తే మొత్తం పూర్తయిపోతుంది. నువ్వే గెలవచ్చు. ఆ చంద్రం గాడి వల్ల మనకి ప్రమాదం లేదా? ఎంత ప్రమాదం ఉన్నా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వాడు బ్రతికే ఉండాలి. నా గండ విషయం వార్త విన్న తర్వాత వాడు అది చూసి ఓరలేక ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. నేను రేపే రంగంలో దిగుతాను. మీరు నిశ్చింతంగా ఉండండి. నువ్వు ఎమ్మెల్యే గెలవడం ఖాయం, మంత్రి పదవి ఖాయం, ఈ దేశాన్ని వంతుల వారిగా మనం దోచుకోవడం ఖాయం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ సామ్రాట్ గారి మరణ వార్త విన్నాకే మీరు మనసారా నవ్వుకోవాలి. సామ్రాట్ గారి పేరు పదే 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 నా దగ్గరికి పలక్కు. వాణ్ణి లేపేసే బాధ్యత నాది. సామ్రాట్, నువ్వడుగడుగునా మా కడ్డు తగులుతున్నావురా. నిన్ను ఏ నాటికైనా నేనే అంతం చేస్తాను. అతిగా ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది కాదు మిస్టర్ సుప్రీం దాదా. ఎవడా నువ్వు? నా రహస్య స్థావరంలోకి వచ్చి చిట్టెలికలా చిందులు వేస్తున్నావు. గతి తప్పిన నీ బతుకును మట్టి పెట్టాలని కాలరుద్రులా వచ్చిన వాడిని నేనెవరో తెలిస్తే నిజంగానే నీ మతిపోతుంది. అంతటి మనగాడువా? నేనెంతటి దుర్మార్గున్నా తెలియక నా స్థావరంలోకి వచ్చి చిచ్చర పిడిగిల్లా పేలుతున్నావు. చావు బతుకుల సరిహద్దు రేఖలో నిలబడి 7 సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించిన వాణ్ణి ఆవేదనను అస్త్రంగా చేసుకొని, ఆవేశాన్ని అస్త్రంగా మార్చుకొని నీలాంటి సంఘ విద్రోహులను సమూలంగా నాశనం చేయడానికి ఈ సమాజంలో అడుగుపెట్టిన చెచ్చర పిడుగుని. అంటే నువ్వు జైలు పక్షివన్నమాట. ఎంతకీ నీ జైలు శిక్ష పూర్తయిందా? లేకపోతే జైలు గోడలు దాటి తిరిగి పందలా పరిగెత్తొచ్చావా? అయింది, నా శిక్ష పూర్తయింది. మీకు నేను విధించబోయే శిక్ష మొదలయ్యింది. నన్ను శిక్షించాలని ఈ ప్రభుత్వం చిచ్చర పిడిగిలా వెతుకుతున్న కొరకు పడని కొర కంచునరా నేను. ఆపా, నువ్వెంత పిల్ల బచ్చాగాడు. నీలాంటి లుచ్చగాళ్లకు అందరూ బచ్చగాళ్ళ కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ సామ్రాట్ అందరిలాంటి వాడి కాదు. నిన్ను నాశనం చేయాలని కథలాగలో అడుగుపెట్టిన కాలరుద్రుణ్ణి. ఓ సామ్రాట్ అంటే నువ్వేనన్నమాట. నీకోసమే నేను మనుషులను పంపానురా. కానీ నువ్వే తెలియకుండా నా రహస్య స్థావరంలో అడుగు పెట్టావు. అవును, 2 ఏళ్ల క్రితం అమాయకంగా ఉండే ఈ సామ్రాట్ ఈనాడు రగిలుతున్న అగ్ని పర్వతంలో మారాడంటే కారణం ఎవరు? ఆ విజయ్ గారికి తోడుగా ఉన్న నువ్వు. నిన్ను మోసం చేసిన వాళ్ళు నేనున్నానా? నిన్ను ఎప్పుడు చూడలేదు బే, ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాను. సరిగ్గా 7 ఏళ్ల క్రితం లత అనే అమ్మాయిని
విజయ్ గారు రేప్ చేశాడు. ఆమెను కాపాడడానికి వెళ్ళిన నాపై ఆ నేరం మోపి ఆలత చేసే తాచుకుని చెప్పించి నాకు శిక్ష పడేలా చేశాడు. ఆమె అలా తాచుకుని చెప్పడానికి అంటే ఆ రోజు ఆ అమ్మాయిని రేప్ చేస్తే వాడు విజయ్ చెప్పినట్టు చెప్పకపోతే ఎదిరిస్తానని ఆ రోజు అప్పుడు అమాయకంగా బలైపోయింది. అవును, మీరిద్దరు నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. అందుకే దానికి ప్రతిఫలంగా ఇప్పుడు అనుభవించబోతున్నారు. పిచ్చివాడ, నిన్ను చంపాలనే నా మనసులను నీ దగ్గర పంపించాను. కానీ వెతకపోయిన తీగ కాలికి తగులుకున్నట్టు సరాసరి నువ్వే అగ్నిగుండంలోకి అడుగు పెట్టావు. ఇప్పుడు నిన్ను కత్తితో కండగా కోసి కాకులకు గద్దలకు ఎగరేస్తాన్రా. అంతగా సంబరపడకు మిస్టర్ సుప్రీం దాదా. ఈ సామ్రాట్ చేతివాటం చూపించాలని మార్గం మధ్యలో నీ తొత్తులిద్దరిని చెత్త కొట్టి ఆశపట్లలో ఏం చేశావు నా వాళ్ళని? తెలుసుకోవాలని ఆశగా ఉందా? ఈ నగరంలో బేబస్తం సృష్టించాలని నీ తొత్తులిద్దరూ దేవాగాడు డాకుగాడు బాంబులతో బయలుదేరారు. వాళ్ళ మార్గం మధ్యలో మట్టి కనిపించాను. వాళ్ళ బాంబులు పేలి వాళ్ళే ఆశపట్లు పాలయ్యారు. చిత్తర పిడిగిల్లాంటి నా పథకాన్ని పాడు చేసిన నిన్ను అంత తేలిగ్గా వదలనురా. ఈ సుప్రీం దాదా అంటే ఏమనుకున్నారా? ఒక ఆశయం కోసం బతుకుతున్నాను. ఈ సంఘంలో అందరూ రాజకీయ ముసుగులో తప్పులు చేసి బతుకుతున్నారు. కానీ నేను పబ్లిక్ గా దాదా అనిపించుకొని ఈ కార్యకలాపాలన్నీ చేస్తున్నాను. ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వెళ్ళాలి, సుఖంగా బతకాలనే ఆశలను ఆశలు చేశావు. నా అనుచరులిద్దరిని అన్యాయంగా వధించిన నిన్ను అంత తేలిగ్గా వదలరా.
జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేను. అందుకే నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నీకు ఆ విజయ్ గారికి ఒకే సమాధి కడతాను, గుర్తుంచుకో.